తల్లి మనసు. శివగంగాపురం అనే చిన్న గ్రామంలో లక్ష్మమ్మ అనే వృద్ధురాలు ఉండేది. పేదరికంతో పెనవేసుకున్న తన కొడుకు రమేష్ కోసం ఆమె జీవితం అంకితం చేసుకుంది. భర్త చిన్నప్పుడు పోయాడు, కానీ ఆమె ఎప్పటికీ జీవితంలో ఓడిపోలేదు. చిన్న మట్టె ఇంట్లో కాపురం ఉంటూ రోజూ పనికి వెళ్ళేది. కష్టపడి కొడుకును చదివించింది. నాయనా, నువ్వు బాగా చదువుకొని పైకి ఎదగాలి. నేను పడే కష్టాలు నువ్వు పడకూడదు అని ఎప్పుడూ చెప్పేది. రమేష్ తెలివైనవాడు, స్కూల్లో టాపర్. ఊర్లో అందరూ లక్ష్మమ్మను అభినందించేవారు. అమ్మా, నువ్వు గొప్పదానివి, నీ కొడుకు భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది అని ఊరి పెద్దలు చెప్పేవారు. ఏడాది తరువాత రమేష్కు ఉద్యోగం వచ్చి హైదరాబాద్కి వెళ్ళాడు. తొలినాళ్లలో తల్లి కోసం ప్రతివారం ఫోన్ చేసేవాడు. అమ్మ, నీ కోసం ఓ మంచి ఇల్లు కడతా, నీ కష్టాలు పోతాయి అని చెప్పేవాడు. కానీ అతనికి పెళ్ళి అయినాక అంతా మారిపోయింది. అనిత అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల అనుమతితోనే పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్ళయ్యాక కోడలు ఆమెని చిన్నచూపు చూసింది. అత్తయ్య, మేము హైదరాబాద్కి వెళ్తున్నాము, ఇక్కడే ఉండండి అని చెప్పింది. లక్ష్మమ్మ గుండె లోతుల్లో బాధపడిన కొడుకు సంతోషంగా ఉండాలని ఊర్లోనే ఉండిపోయింది. కొందరు మిత్రులు లక్ష్మమ్మకు సలహా ఇచ్చారు. అమ్మ, కొడుకుతోనే ఉండు, ఒంటరిగా ఎలా జీవిస్తావు అని. కానీ కోడలికి ఆమె ప్రస్తావన రుచించలేదు. ఇక్కడ ఉండాలని చెప్పాం కదా, మా లైఫ్లో ఎందుకంత జోక్యం నీకు అని కోడలు రమేష్ చెవలో చెప్పింది. దీంతో కొడుకు కూడా మారిపోయాడు. అమ్మ, నీకెందుకు ఇంత ఒత్తిడి, ఊర్లోనే సుఖంగా ఉండిపోవు. ఒకరోజు లక్ష్మమ్మకు అనారోగ్యం పాలైంది. కొడుకుకు ఫోన్ చేసి చెప్పింది. నాయనా, నీకోసమే బతికాను ఇన్ని రోజులు, ఇప్పుడు నీ సాయం కావాలి అని చెప్పింది. అమ్మ, బిజీగా ఉన్నాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళిరా అని ఫోన్ పెట్టేశాడు. మొదట అదే కొద్ది కాలానికి ఇంకాస్త అధ్వానంగా మారిపోయింది. కోడలు ఇంట్లో సరైన భోజనం పెట్టడం మానేసింది. ఈ ముసల్ది ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు అని రమేష్ దగ్గర అనిత చెల్లాచెదురుగా మాటలు అనేది. ఒకరోజు రమేష్ తల్లిని బస్టాండ్ దగ్గరకు తీసుకెళ్ళి, అమ్మ, నువ్వు ఊరికి వెళ్ళిపో, నీ కోసం మంచి ప్లాన్ చేస్తున్నాను అని చెప్పి అక్కడ వదిలేశాడు. తల్లి కళ్ళలో నీరు. నాయనా, నేనెక్కడికి పోవాలి అని అడిగినా అతను వెనక్కి తిరిగి చూడలేదు. ఆ రాత్రి భయంతో ఆకలితో అక్కడే కూర్చుంది. అప్పుడే ఒక పెద్ద కారులో ఒక ఆమె వచ్చింది. అమ్మ, ఇంత రాత్రి ఒంటరిగా ఎందుకున్నావు అని అడిగింది. ఆమె పెద్ద వ్యాపారస్తురాలు. లక్ష్మమ్మ మీద కనికరం కలిగి తన ఇంటికి తీసుకెళ్ళింది. ఆమెకు పిల్లలు లేరు, ఎవరూ లేరు. కొన్నాళ్లకు తన పేరు మీదున్న కోట్లాది ఆస్తిని లక్ష్మమ్మ పేరుపై రాసేసింది. అప్పటి వరకు అందరూ చిన్న చూపు చూసిన లక్ష్మమ్మ ఇప్పుడు లక్ష్మీదేవిలా మారింది. విషయం తెలుసుకున్న రమేష్, కోడలు వెంటనే తిరిగి వచ్చారు. అమ్మ, మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించు అని మొరపెట్టుకున్నారు. కానీ లక్ష్మమ్మ ఈసారి తేల్చి చెప్పింది. నా ప్రాణానికి అక్కరలేని కొడుకుకు నా సంపాదన ఎందుకు? తన ఆస్తిని దానంగా ఇచ్చేసి తానే ఒక వృద్ధాశ్రమం నిర్మించింది. అందరికీ ఆశ్రమం కల్పించింది. కొడుకు ప్రేమ కోసం తల్లి ఎంతగా తపన పడిందో, చివరకు ఆ ప్రేమను కోల్పోయిన కొడుకు జీవితాంతం తన తప్పును అర్థం చేసుకున్నాడు. ఇదే జీవిత సత్యం. తల్లిదండ్రులను గౌరవించని వారు ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.